ఎప్పుడు చేసుకునే రసం కాకుండా ఈసారి కొత్తగా ఈ విధానంలో ట్రై చేయండి. తప్పకుండా ఈ చలికాలంలో మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. దీనికి ముందుగా ఒక గిన్నెలో 2 టమాటాలను రఫ్ గా చాప్ చేసి తీసుకోవాలి. దీనిలో నిమ్మకాయ అంత చింతపండు, టేస్ట్ కు సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో ఒక 1/2 లీటర్ మామూలు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి తర్వాత దీన్ని బాగా పిసికి పిప్పంతా తీసేసి ఆ నీళ్లను ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో 2 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటిని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఇంచుల సైజులో ఉండే అల్లాన్ని దంచి వేసుకోవాలి. చీలికలుగా చేసిన 2 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రెమ్మలు, 1 గుప్పెడంతా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి వేసుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ఇంగువ. రసంలో దీని ఆరోమా మరియు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న టమాటా చింతపండు నీళ్లను దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల రసం పౌడర్ వేసుకోవాలి. ఈ రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లోనూ మరియు ఐకార్డ్లోనూ పెడతాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దగ్గు, జలుబు నుంచి కూడా ఈ రసం ఉపశమనం కలిగిస్తుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ గ్రోత్ కు ఉపయోగపడే మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.